అన్న చూడండి అందరూ చూడండి చూడండి మందమరి ప్రాంత ప్రజలందరికీ నాకు నమస్కారం. మేమందరం బ్యాండ్ కార్మికులం. మన మందమరిలో నివసిస్తున్న బ్యాండ్ కార్మికులు అందరం కలిసి ఒక అసోసియేషన్గా ఏర్పడడం జరిగింది. మా పని మా హక్కు, మా యొక్క పనిని వేరే ఈవెంట్ ఆర్గనైజర్లు తీసుకొని మాకు వాళ్ళు ఎంతో కొంత కమిషన్ తీసుకొని మాకు ఇవ్వడం జరుగుతుంది. ఆ పైసలు కూడా నెలకు 2 నెలలకు తిప్పించుకొని ఇవ్వడం జరుగుతుంది. మరియు ఈ యొక్క డీజేల వల్ల మాకు ఉపాధి లేకుండా పోతుంది. దాదాపు మందమరిలో 20 బ్యాండ్ కుటుంబాలు, ఒక ఓనర్లు బతకడం జరుగుతుంది. మరియు వర్కర్లు ఒక 60 మంది వర్కర్లు ఉపాధి లేకుండా పోవడం జరుగుతుంది. దీనికి అన్నిటికీ కారణం ఈవెంట్ ఆర్గనైజర్లు మరియు డీజేలు. విపరీతమైన సౌండ్తోని ఈ యొక్క గుండెపోట్లు, హార్ట్ అటాక్లు మరియు హెల్త్కి సంబంధించిన అన్ని ఇష్యూలు రావడం జరుగుతుంది. ఎందుకనగా ఇప్పుడు 4 పిన్ డీజే వచ్చింది, 2 పిన్ డీజే వచ్చింది. ఒకప్పుడు సింగిల్ పిన్ డీజే ఉండే, ఎటువంటి ఎఫెక్ట్ కాకుండే. ఇప్పుడు 2 పిన్ డీజే, 4 పిన్ డీజే వలన రాత్రి విపరీతమైన సౌండ్ వలన ఈ యొక్క చాలా మంది ఫుల్ తాగి అల్లరి చేసుకుంటూ ఈ డీజేల వలన మాకు ఉపాధి లేకుండా పోతుంది. కనీసం మాకు అమ్మాయి వరకైనా అబ్బాయి వరకైనా ఛాన్స్ ఇవ్వకుండా అమ్మాయికి వాళ్ళే డీజే పెడతారు, అబ్బాయికి వాళ్ళే డీజే పెడతారు. 9 దాటిన తర్వాత కనీసం బ్యాండ్ వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి. అవకాశం ఇవ్వకుండా డీజేలను నడిపిస్తారు. రాత్రి 4 దాకా 5 దాకా డీజేలను నడిపిస్తున్నారు. దీనికి అన్నిటికీ కారణం ఈ యొక్క ఆర్గనైజర్లు. ఈ ఆర్గనైజర్ల దగ్గర ఎటువంటి సమాన్ లేకుండా కూడా ఆర్గనైజర్ దగ్గర ఎటువంటి ఏం సమాన్ ఉన్నాయి. కానీ ప్రతిదీ అన్ని గంపగుత్త ఒక ప్యాకేజీలకు బట్టి 20,000 బ్యాండ్ బట్టి మాకు 10,000 ఇవ్వడం. కొట్టకపోతే వాళ్ళతోనే వీళ్ళతో ఫోన్ చేపిస్తారు. ఫోన్ చేపించి మీరు కొట్టాలన్నాడు. కొట్టిన తర్వాత ఆ పైసలు కూడా మాకు ఇవ్వడం జరుగుతలేదు. కావున ఈ యొక్క మందమరి ప్రజలు ఒకటే ఆలోచించాలి. ఏంటంటే మా బ్యాండ్ రూమ్ ఎక్కడో మీరు అక్కడికి వచ్చే బ్యాండ్ బుక్ చేసుకోవాలి. డీజేలు కూడా ఇక ముందట మీకు నడవకుంటే చేస్తాం. ఎందుకంటే ఈ డీజేల వలన చాలా కుటుంబాలు రోడ్డున పాలవుతున్నాయి. ఇప్పుడు గ్రూప్ల లోన్ కట్టలేకపోతారు. చాలా మంది ఇంట్లో 4-5 పిల్లలు ఉంటారు. చదువులకు కూడా పైసలు కట్టలేకపోతున్నారు. తిండి కూడా లేని పరిస్థితి వస్తుంది. దీనికి మంచిర్యాల జిల్లాలో మొత్తం 400 కుటుంబాలు ఉన్నాయి. ఇన్ని కుటుంబాలు బతకాలంటే ఓన్లీ బ్యాండ్ మీద బతుకుతాను. మాకు ఎటువంటి ఉపాధి లేదు, ఎటువంటి అవకాశం లేదు. ప్రభుత్వం ఎటువంటి మాకు ఏ విధమైన ఉపాధి కల్పించలేదు. కావున మా తాతల కాంచెలు మేము బ్యాండ్ మీద బతుకుతాం. కాబట్టి మన మందమరి ప్రజలందరూ మాకు సహకరించాలని మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ. మందమరి మ్యూజికల్ బ్రాస్ బ్యాండ్ కార్మికుల సంఘం తరపున మేము విన్నపం చేస్తున్నాము. దయచేసి మందమరి పట్టణ ప్రజలకు తెలియజేయనిది ఏమనగా, ఈరోజు గత 50 సంవత్సరాల నుండి మేము ఈ మందమరి పట్టణం లోపల జీవన బ్యాండ్ వాయించుకుంటూ కుటుంబాలను పోషణ చేసుకుంటూ జీవన ఉపాధిని పొందుతున్నాం. కాబట్టి ఈ మధ్య కాలంలోనే డీజేలు వచ్చేసి మా ఉపాధికి ఆటంకం కలిగిస్తూ ఉన్నారు. కానీ డీజేల వల్ల చాలా నష్టం ఉన్నది. ప్రజలు కూడా గమనించి మీకు చట్టపరంగా కనుక డీజేలకు కనుక అనుమతి ఉంటే ఇవ్వండి, అనుమతి లేకపోతే రద్దు చేయండి. కానీ మా బ్యాండ్ పార్కులో మేము చేతి వృత్తిదారులం. దయచేసి ఈవెంట్ ఆర్గనైజర్స్ వాళ్ళు కొత్త విధానంతో కొత్త పద్ధతితో వస్తూ ఉన్నారు. ఈ సింగరేణి బెల్ట్ ఏరియా లోపల ఉద్యోగాలు లేక నిరుద్యోగ సమస్య ఏర్పడి పిల్లలను పోషణ చేయలేక డాక్రా గ్రూప్ మహిళలు లోన్లు తీసుకొని, వారం గ్రూపు లోన్లు తీసుకొని కట్టలేని పరిస్థితిలో ఉండి రోడ్డు మీద పడే పరిస్థితి ఉన్నది ఈ రోజులల్లో. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు కానీ, ప్రెస్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ, రిపోర్టర్స్ కానీ అందరు కలిసి ప్రభుత్వ అధికారులు అందరూ సహకరించాలని మేము కోరుకుంటున్నాం. దయచేసి